అబ్బా, అది చూసి చాలా బాధపడ్డా అన్నారు సీఎం చంద్రబాబు. మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది అన్నది మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్. ఇది అత్యంత దుర్భరమైన విషయం అని కేటీఆర్ నుంచి వచ్చిన కామెంట్. చేసింది ప్రజాస్వామ్యయుత నిరసనేగా, అందులో యువత ఆవేదన కనిపించలేదా మీకు అనేది రాహుల్ గాంధీ ఆన్సర్. ఇక రాజ్నాథ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్ల వంటి సెంట్రల్ మినిస్టర్స్ అయితే ఒక విమర్శ కాదు ఎన్నెన్ని అన్నారు. ఇలా ఎవరి వర్షన్స్ వాళ్ళు చెప్పుకుంటున్న ఆ కామన్ ఇష్యూ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో చొక్కా విప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఒక నిరసన. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ని 5 రోజుల పాటు అట్టహాసంగా జరిపేందుకు ప్లాన్ చేసింది కేంద్రం. వస్తున్న రెస్పాన్స్ అండ్ డిమాండ్ చూసి మరో రోజు ఎక్స్టెండ్ చేసింది. సరిగ్గా 5వ రోజున సాయంత్రం ఒక రచ్చ జరిగి అది ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆ విషయం తెలియజెప్పాలనుకున్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఒక నిరసన చేసింది. అంతర్జాతీయ దిగ్గజాలు, ఇంటర్నేషనల్ కంపెనీలు, వందల మంది ఫారినర్స్ ఉన్న ఆ ఏఐ సమ్మిట్లో ఉన్నట్టుండి చొక్కాలు విప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ క్షణం నుంచి ఈ క్షణం దాకా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య జరుగుతున్న వార్ అంతా ఇంతా కాదు. అసలు రాజకీయాలకు కాదేది అనర్హమా? వేదిక ఏదైనా సరే రాజకీయం చేయొచ్చా? ఇంతకీ ఈ షర్ట్లెస్ నిరసనతో కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది? దానికి బీజేపీ కౌంటర్ రియాక్షన్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. నేపాల్లో జెన్జీ దెబ్బకు అక్కడి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. భారత్లో కూడా ఆ ప్రయత్నం జరుగుతోందా? ఏఐ సమ్మిట్లో జరిగింది ఆ ప్రయత్నమేనా? క్వశ్చన్ మార్క్స్ అక్కర్లేదు, ముమ్మాటికి ఆ ప్రయత్నమే అంటోంది ఢిల్లీ పోలీస్. నేపాల్ జెన్జీ ఉద్యమం నుంచి ప్రేరణ పొంది భారత్లో కుట్రలకు తెరలేపారంటూ స్వయంగా ఢిల్లీ పోలీసులే కోర్టులో వాదించారు. ఓవైపు అమెరికా ట్రేడ్ డీల్తో దేశ ప్రయోజనాలకు గండి కొట్టి రైతుల పొట్టగొట్టే ప్రయత్నం జరుగుతుంటే, దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చకుండా అడ్డుకుంటుంటే దాన్ని దేశ పరువుగా, దేశ ద్రోహంగా చిత్రీకరించడం ఏంటని వాదిస్తోంది కాంగ్రెస్. ఎగ్జాక్ట్గా ఎందుకు ఈ నిరసన? దేనికి బీజేపీ నుంచి అంత రియాక్షన్? ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు షర్ట్లెస్ నిరసన చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పడానికి పనిచేశారు. ఒక అంతర్జాతీయ వేదికపై దేశ పరువు తీస్తున్నారంటూ మండిపడింది బీజేపీ. నిరసనగా ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం బయట, రాహుల్ గాంధీ నివాసం దగ్గర బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరూ ఊహించని షాక్ ఇవ్వడానికి కారణాల్లో ఒకటి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. ఎన్డీఏ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న ఈ ట్రేడ్ డీల్ ను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ఒప్పందం భారత రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని విమర్శిస్తోంది. కేవలం అమెరికాకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఈ డీల్ ఉందని ఆందోళన చేస్తోంది. అంతేకాదు, ఈ నిరసన దేశంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత గొంతుగా అని సమర్థించుకున్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నామని చెప్పుకున్నారు. ఓవైపు టెక్నాలజీ పెరుగుతున్నా యువతకు ఉద్యోగావకాశాలే లేవని, ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయనే వాదనను ఈ రకంగా చెప్పాలనుకుంది యూత్ కాంగ్రెస్. ये रोष सिर्फ हमारे यूथ कांग्रेस के साथियों का नहीं है, हर उस युवा का है जो आज बेरोजगार घूम रहा है, और उस हर एक युवा को पता है कि हमारे प्रधानमंत्री कंप्रोमाइज्ड हैं और तभी ये बेरोजगारी कैसे दूर हो उसके बारे में कुछ नहीं सोच रहे। ये जो ट्रेड डील अभी यूएस के साथ हुई है, हम सब जानते हैं इससे हमारे देश के किसानों को और लोगों को नुकसान होगा, फायदा सिर्फ अमेरिका को होगा। कोई भी रीजन हो सकता है, एस्पिन फाइल में उनका नाम है या अडानी को बचाना है, कुछ भी कारण होगा, लेकिन नुकसान हमारे देश के युवाओं को हो रहा है और हमारा फर्ज बनता है उनकी आवाज़ उठाना।
और यहाँ तक देश के इमेज की बात है, देश की इमेज इससे खराब नहीं होती। हमारे देश में डेमोक्रेसी है, ये सच्चाई है कि आज हमारा हक है, डेमोक्रेसी हमारा राइट है, हम पीसफुल प्रोटेस्ट कहीं भी कर सकते हैं। అంతేకాదు పీఎం ఇస్ కాంప్రమైజ్డ్, ప్రధాని మోదీ రాజీ పడ్డారు అనే నినాదాలున్న టీ-షర్ట్లను ధరించి వాటిని ఊపుతూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతదేశ ప్రయోజనాలను ఈ ఎన్డీఏ ప్రభుత్వం విదేశీ శక్తులకు తాకట్టు పెట్టిందని చెప్పడానికి ఇలా ప్రదర్శించారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. అంతేకాదు నిరసనకారులు ధరించిన టీ-షర్ట్లపై ఎప్స్టీన్ ఫైల్స్ అనే ప్రస్తావన కూడా ఉంది. కేవలం దేశీయ రాజకీయాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రతినిధుల ముందే చొక్కాలు విప్పి నిరసన తెలపడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ భావించింది. ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి కాంప్రమైజ్ మోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడున్నటువంటి రైతులకు నష్టం జరిగే విధంగా ఏదైతే అమెరికా తోటి జరిపినటువంటి ఒప్పందాలు ఎక్కడా చర్చ లేకుండా ఆయన కాంప్రమైజ్ అయిన విధంగా ఉంది అని ఈరోజు తెలియజేయడానికి, అదే కాకుండా ట్రేడ్లో ఎన్నో విషయాలు అంటే ముఖ్యంగా ట్రేడ్ పాలసీస్కి సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన విధంగానే వ్యవహరించుకుంటుండు. ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనను ఏ మాత్రం సహించలేకపోతున్న బీజేపీ దేశ ప్రతిష్టతను దిగజార్చారంటూ జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చింది. ఇది ముమ్మాటికి దేశద్రోహం అని అంటోంది బీజేపీ. అటు ఢిల్లీ పోలీసులు కూడా అదే చెప్తున్నారు. ఈ నిరసన వెనక పెద్ద కుట్ర ఉండొచ్చని కోర్టుకు చెప్పింది. ఇంటరాగేషన్లో కొందరి పేర్లు వెలుగులోకొచ్చాయన్న ఢిల్లీ పోలీసులు అసలు దీని వెనక ఎవరున్నారో తెలియాల్సిందన్నారు. ఏఐ సమ్మిట్ జరుగుతున్న భారత మంటపానికి ఎలా వచ్చారు? అంతకుముందు ఎక్కడున్నారు? ఢిల్లీకి ఎప్పుడొచ్చారు? వాహనాల్లో వచ్చారా? వస్తే ఆ వాహనాలు ఎవరివి? సమ్మిట్లో గొడవకు దిగే ముందు ఎవరితో మాట్లాడారు? వాళ్ళు ధరించిన టీ-షర్ట్లు ఢిల్లీలో ప్రింట్ అయ్యాయా, బయట? టీ-షర్ట్ల ప్రింటింగ్ కు డబ్బులు ఎవరిచ్చారు? నలుపు గొడుగుతో మంటపంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసిందెవరు? ఈ అల్లర్లు వారి సొంత ప్లానేనా? దీని వెనక ఎవరైనా ఉన్నారా? ఈ కోణాల నుంచి పోలీసులు విచారణ ప్రారంభించారు. అంతేకాదు టీ-షర్ట్లపై ప్రధాని రాజీ పడ్డారు అని ఉండడం, భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ను టార్గెట్ చేయడం, ఎప్స్టీన్ ఫైల్స్ ఉండడం ఇవన్నీ ఒక కుట్రలో భాగమే అంటోంది ఢిల్లీ పోలీస్. అందుకే నిందితులందర్నీ ఫేస్ టు ఫేస్ ఎంక్వైరీ చేయడంతో పాటు డిజిటల్ ఆధారాలతో ప్రశ్నించాల్సిందని కోర్టుకు చెప్పింది. దీంతో బెయిల్ ఇవ్వకుండా నిందితులను 5 రోజుల కస్టడీకి అనుమతించింది పాటియాలా హౌస్ కోర్ట్. ఈ నిరసనల వెనక రాహుల్ గాంధీ హస్తముందని ఆరోపించిన బీజేపీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. माफी मांगने की जगह उल्टा कई कांग्रेसी नेता ये नंगा नाच को जायज ठहरा रहे थे। वो कह रहे थे कि ये युवाओं का आक्रोश है। अगर युवाओं का आक्रोश को देश को बदनाम करने के लिए, दुनिया के सामने में भारत को बदनाम करने के लिए अगर इस्तेमाल करते हैं तो इससे ज़्यादा शर्मनाक कुछ और हो नहीं सकता है। जब देश हित में कोई भी काम होता है उसमें सरकार किसी का भी हो, इसमें राजनीति नहीं होती है। భారతదేశం గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఎంతో ఘనంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుపుకుంటూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై ప్రపంచ దేశాల ప్రతినిధులు చర్చిస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం దేశ పరువును ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిందని వాదిస్తోంది. విదేశీ ప్రతినిధుల ముందు దేశ పరువు తీయడమేనా కాంగ్రెస్ సంస్కృతి అని ప్రశ్నించడం మొదలెట్టారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, యాంటీ ఇండియా అనే ఆ పార్టీకి తెలిసిన అర్థమని వాదించింది. అంతటితో ఆగకుండా ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, యాంటీ నేషనల్ కాంగ్రెస్ అనే కొత్త మీనింగ్ ట్యాగ్ చేసింది బీజేపీ. షర్ట్లెస్, బ్రెయిన్లెస్, క్యారెక్టర్లెస్ అంటూ ఒక కోట్ కూడా వాడింది. शर्मनाक घटना भारत मंडपम पे करने का प्रयास कांग्रेस के युवा संगठन ने करने का प्रयास किया है। पूरी दुनिया के अंदर भारत की छवि को खराब करने का कुत्सित प्रयास हुआ और हम इसकी निंदा करते हैं। यह बहुत ही शर्मनाक घटना है कांग्रेस के लोगों के द्वारा, कांग्रेस के नेताओं का ये
దేశం పరువు తీసిందెవరు? ఈ ఒక్క ప్రశ్న చుట్టూ రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య పెద్ద రాజకీయ యుద్ధమే జరుగుతోంది. అంత అట్టహాసంగా జరుగుతున్న ఇండియా ఇంపాక్ట్ ఏఐ సమ్మిట్లో ఎప్పుడైతే చైనా రోబో డాగ్ దూరిందో అప్పుడే దేశం పరువు పోయిందంటుంది కాంగ్రెస్ పార్టీ. బట్ బీజేపీ కౌంటర్ వేరేలా ఉంది. చొక్కా విప్పి చేసిన నిరసనతోనే దేశం పరువును తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బీజేపీ. ఇవన్నీ చూస్తుంటే రాజకీయాలకు కాదేది అనర్హం అనేది అక్షరాల నిజమనిపిస్తోంది. ఒకప్పుడు సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటం ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు తోడు అంతర్జాతీయ వేదికలను సైతం బదలని స్థాయికి చేరుకుంది. దేశం తన కృత్రిమ మేధాశక్తిని ప్రపంచానికి చాటాలనుకున్న వేదిక చివరకు చైనా రోబోల విమర్శలకు, చొక్కా విప్పి చేసే నిరసనలకు అడ్డాగా మారింది. అభివృద్ధి కంటే ఆరోపణలు, నిరసనలకే ప్రాధాన్యత ఎక్కువగా దక్కింది. ఒకవైపు బీజేపీ ఇది దేశ పరువు అంటుంటే, కాంగ్రెస్ ఇది యువత ఆవేదన అంటోంది. 80కి పైగా దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఉన్న చోట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడం దేశ ప్రతిష్టతను దిగజార్చడమే అనేది బీజేపీ వాదన. ఇది నేషనల్ షేమ్ అంటూ విరుచుకుపడింది. ఇలా చేస్తే ప్రపంచ దేశాలకు భారత్ ఒక అస్థిరమైన దేశంగా కనిపించదా అనేది కమలదళం ప్రశ్న. ఇది పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తుందనే ఆవేదన బీజేపీది. అసలు నిరసనకు అంతర్జాతీయ వేదికను వాడుకోవడం ఏంటి అనే మౌలిక ప్రశ్న సంధిస్తోంది. బట్ కాంగ్రెస్ కౌంటర్ కూడా గట్టిగానే ఉంది. మేక్ ఇన్ ఇండియా వర్సెస్ చైనా రోబోలు అంటూ ఒక స్లోగన్ వదిలింది. గ్రేటర్ నోయిడాకు చెందిన గల్లోచియాస్ యూనివర్సిటీ ఒరెయిన్ అనే రోబో డాగ్ ను ఎగ్జిబిట్ చేసింది. తాము స్వయంగా తయారు చేసినట్లు చెప్పుకుంది ఈ యూనివర్సిటీ. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవడంతో అది చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిన యూనిట్రీ గో 2 రోబో అని తేలింది. సమ్మిట్ లో చైనాలో తయారైన ఒక రోబో డాగ్ ను ప్రదర్శించడం కాంగ్రెస్ కు పెద్ద అస్త్రంగా దొరికింది. రాహుల్ గాంధీ సైతం ఈ సమ్మిట్ ఒక అస్తవ్యస్తమైన ప్రదర్శన అని కామెంట్ చేశారు. దేశ ప్రతిభను గుర్తించకుండా చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై భారత్ను చూసి చైనా మీడియా నవ్వుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. మేక్ ఇన్ ఇండియా అని డప్పు కొట్టుకునే కేంద్రం అంతర్జాతీయ సదస్సులో చైనా రోబోలను పెట్టి దేశ గౌరవాన్ని తీసిందని కాంగ్రెస్ విమర్శించింది. దీనివల్ల అసలు ఏఐ సమ్మిట్ చర్చ పక్కకు పోయి చైనా ప్రాడక్ట్స్ రాజకీయం మొదలైంది. సమ్మిట్లో ఏఐ భద్రత, డేటా ప్రైవసీ, ఉపాధి కల్పన వంటి కీలక అంశాలపై లోతైన చర్చ జరగాల్సిన సమయంలో చైనా రోబోలు, షర్ట్లెస్ నిరసనలు మాత్రమే హైలైట్ అయ్యాయి. ఇది సమ్మిట్ స్పిరిట్ ను దెబ్బతీసిందనే అభిప్రాయం టెక్ నిపుణుల నుంచి వినిపిస్తోంది. మేక్ ఇన్ ఇండియాను ప్రమోట్ చేయాల్సిన చోట పొరపాటున చైనా రోబోలను ప్రదర్శించడం మన దేశీయ ఆవిష్కరణల సామర్థ్యంపై తప్పుడు సంకేతాలు పంపినట్టయింది. నిజమే. అదే సమయంలో కాంగ్రెస్ చేసిందేంటి అని ప్రశ్న వినిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాల్సిన హుందాతనం ఎటుపోయింది అన్న ప్రశ్న తలెత్తుతోంది. నిరసన తెలపడం అందరి హక్కే అయినా అంతర్జాతీయ వేదికలను ఇందుకు వేదికగా చేసుకోవడం రాజకీయ పరిణితి లోపించడం కాదా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భారత్ను గ్లోబల్ హబ్ గా చూపించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ అంతర్జాతీయ ప్రతినిధుల ముందు ఇలాంటి నిరసనలు, అరెస్టులు భారత్లో రాజకీయ అస్థిరత ఉందేమో అనే సందేహం ఫారిన్ ఇన్వెస్టర్లలో కలిగే ప్రమాదముందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం కూడా. మొత్తానికి దేశ ప్రగతిని చాటాల్సిన వేదిక కాస్త పార్టీల మధ్య క్రెడిట్ వార్, ఈగో వార్ కు వేదికైంది. దీనివల్ల దేశానికి రావాల్సిన మేలు కంటే రాజకీయ నష్టమే ఎక్కువగా కనిపిస్తోందని నిపుణుల మాట. ఏ మాట కామాట యూత్ వాట్సాప్ స్టేటస్లన్నీ షర్ట్లెస్ నిరసనలతో నిండిపోయాయి. రీల్స్ నిండా అవే సీన్స్. చొక్కాలు విప్పడం చూసి రగిలిపోయింది బీజేపీ వాళ్ళైతే నిరసన చేసే హక్కునే కాలరాస్తున్నందుకు తిరగబడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఓ హాట్ టాపిక్ అయింది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్. షర్ట్లెస్ నిరసనకి బాగా హట్ అయింది కాషాయ దళం. ఇమీడియట్ రియాక్షన్ ఇచ్చింది.
ఆ నిరసన జరిగిన నిమిషాల్లోనే రోడ్లపైకి వచ్చింది బీజేపీ. ఢిల్లీ అక్బర్ రోడ్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం బయట రాహుల్ గాంధీ నివాసం దగ్గర బీజేపీ శ్రేణులు భారీగా ఆందోళన చేపట్టాయి. బీజేపీ అనుబంధ విభాగం బీజేవైఎం రంగంలోకి దిగింది. యూత్ కాంగ్రెస్ ప్రవర్తనకి రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన నివాసం ముట్టడికి ప్రయత్నించింది బీజేపీ. ఈ క్రమంలో పోలీసులకి బీజేపీ కార్యకర్తలకి మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పరిపాలించ సాధ్యకాక ప్రతిపక్షాలను బలహీనపరిచి దేశద్రోహులుగా విమర్శించేటువంటి పద్ధతి మంచిది కాదు అనే మాటని సందర్భంగా హెచ్చరిక చేస్తూ భారతీయ జనతా పార్టీ తన పరిధిలో, ఇది పార్టీ సమ్మేళనం కాదు, ఇది భారతదేశానికి సంబంధించింది, అందుకే మా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చినారు, కానీ మీరు చేస్తున్న విధానం ఏదైతే ఉందో మీ పార్టీకి అప్రతిష్ట కలుగుతుంది, మేధావులు గమనిస్తున్నారు, గమనించాలని కోరుతాం. పరువు నష్టం కేసులో భాగంగా మహారాష్ట్రలోని భీవాండి కోర్టుకి హాజరైన రాహుల్ గాంధీకి ముంబై ఎయిర్పోర్టు దగ్గర భీవాండి పరిసర ప్రాంతాల్లో నిరసన ఎదురైంది. ఆయనకి నల్ల జెండాలు చూపుతూ గో బ్యాక్ నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. అక్కడే కాదు, జమ్మూ, జైపూర్, సూరత్, బెంగళూరు, కోల్కతా, సిక్కిం, హైదరాబాద్, గుంటూరు, కర్నూలు, విజయనగరం ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం, షర్ట్లెస్ నిరసనలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల వైఖరి చూసి చాలా బాధపడ్డానన్నారు. ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీలో నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే కాంగ్రెస్ వాళ్ళైతే బట్టలిప్పేసి తిరుగుతారు. అక్కడ ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. చాలా బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ప్రపంచంలో 60-70 దేశాలు టెక్నాలజీలో ముందుకు పోతా ఉంటే అలాంటి దాన్ని స్వాగతించాల్సిన వ్యక్తులు, మన యువత ప్రయోజనాలు కాపాడవలసినటువంటి పార్టీలు బాధ్యత లేకుండా అర్ధనగ్నంగా వచ్చి ప్రదర్శనలు చేశారంటే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అటు వైఎస్ జగన్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పనిని విమర్శిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాజకీయాలు ఎటువైపు వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరూ ఎప్పుడూ మన దేశాన్ని మనం కించపరుచుకునేలా చేయకూడదన్నారు జగన్. మాజీ మంత్రి కేటీఆర్ సైతం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన షర్ట్లెస్ నిరసనపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఏఐ సమ్మిట్ లో మాట్లాడుతున్నప్పుడే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా వ్యవహరించడాన్ని కోట్ చేస్తూ దీన్ని రాహుల్ గాంధీ గమనించారా అని ప్రశ్నించారు. చిల్లర చేష్టల ద్వారా రాహుల్ గాంధీ తాత్కాలిక ఆనందం పొందే ప్రయత్నం చేశారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దిగ్గుమాలిన చర్య ఇది. గ్లోబల్ సదస్సులో చేసినటువంటి వాళ్ళ వ్యవహారం, చేసినటువంటి నిరసన కార్యక్రమం, ఇది 140 కోట్ల మంది ప్రజలకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రదర్శన. ఇది షర్ట్లెస్ నిరసనకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల దూకుడు ఎలా ఉందంటే 3 అంచెల బారికేడ్లని సైతం తోసుకుంటూ కాంగ్రెస్ ఆఫీస్ వైపు దూసుకెళ్లారు. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండటంతో వాటర్ కెనన్లు ప్రయోగించి వారిని వెనక్కి నెట్టారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ సహా పలువురు కీలక నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ లైన్స్ కి తరలించారు. విధులకు ఆటంకం కలిగించినందుకు, నిషేధిత ఆజ్ఞలని ఉల్లంఘించినందుకు బీజేపీ కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బారికేడ్లు ధ్వంసం చేసిన 50 మందికి పైగా బీజేపీ కార్యకర్తలపై ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం చట్టం కింద కేసులు నమోదు చేశారు. బీజేపీ నుంచి నిరసనలు ఉధృతంగా ఉండటంతో రాజధాని ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యాలయం, రాహుల్ గాంధీ నివాసం వద్ద భారీగా పోలీసు బలగాల్ని దింపారు. చొక్కా విప్పిన నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఆ నిరసనకారులపై సెక్షన్ 188 ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన, సెక్షన్ 153 కలహాలు రేకెత్తించడం, పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగించడం వంటి కేసులు నమోదయ్యాయి. నిరసనలో పాల్గొన్న మిగిలిన వారిని గుర్తించడానికి ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ని వాడుతున్నారు పోలీసులు. డ్రోన్ కెమెరాల ద్వారా అల్లర్లకి పాల్పడిన వారిని గుర్తించే ప్రక్రియ మొదలైంది. అయితే నిరసనకారుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. అరెస్టైన కార్యకర్తలకి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీజేపీ దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సేవ్ డెమోక్రసీ పేరుతో నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుని బీజేపీ హింసతో అణిచివేయాలని చూస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. మరోవైపు ఈ రాజకీయ పోరు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పెద్ద ఎత్తున చర్చకొచ్చేలా కనిపిస్తోంది. పార్లమెంటుకి వచ్చే ప్రతిపక్ష ఎంపీలందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి రావాలని ఇండీ కూటమి నిర్ణయించింది. ఇదంతా చూశాక రాజకీయాలకు కాదేది అనర్హం అనిపిస్తోంది కదా.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సదస్సు చుట్టూ ఇలాంటి రాజకీయం ఎవరూ కోరుకోరు కూడా. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి టీవీ9.